హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని బీజేపీ మొదలుపెట్టినటువంటి ఓటర్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఓటర్ల తొలగింపు ప్రక్రియని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చాలా సక్సెస్ఫుల్గా ఒక బ్రేక్ వేసే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ పర్టికులర్ అంశంలో నేను సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో ఆ రూలింగ్లో సుప్రీంకోర్టు కొన్ని క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆ డైరెక్షన్స్లో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల వెరిఫికేషన్ చేస్తున్న క్రమంలో ఎలక్షన్ ఆధార్ని కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసినటువంటి ఓటర్ ఐడిని కానీ లేకపోతే రేషన్ కార్డుని కానీ ఈ మూడింటిని ప్రూఫ్ ఆఫ్ ద ఓటర్గా యాక్సెప్ట్ చేయాలనేసి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో లేకపోతే సజెషన్ ఏదైతే ఉందో దాన్ని అపోజిషన్ పార్టీస్ తర్వాత ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారో మహబూబా మొయిత్రా ఆఫ్ టీఎంసీ లేకపోతే మనోజ్ ఝా ఆఫ్ ఆర్జేడీ అండ్ ఏడీఆర్ లాంటి సంస్థలు ఏవైతే సుప్రీంకోర్టులో కేసు వేసాయో వాళ్ళందరూ ఈ సుప్రీంకోర్టు యొక్క పర్టికులర్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఒక అడిషనల్ బర్డెన్ అండ్ రెస్పాన్సిబిలిటీని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా బీహార్లో ఓటర్ల యొక్క రివిజన్ చేస్తున్న క్రమంలో భాగంగా పాట్నా లాంటి సిటీలో ఆధార్ని ఓటర్ వెరిఫికేషన్కి ప్రూఫ్గా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ముస్లిం ప్రభావం చాలా బలంగా ఉండేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఆఫ్ బీహార్గా పిలువబడేటువంటి సీమాంచల్ రీజన్ ఏదైతే ఉందో ఈ సీమాంచల్ రీజన్లో మాత్రం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే ఆర్జేడీ తర్వాత అంతకుముందు ఎంఐఎం కూడా ప్రీవియస్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం అక్కడ కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో అలాంటి సీమాంచల్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఆధార్ని ఒక ఓటర్ వెరిఫికేషన్కి లేకపోతే ఓటర్ యొక్క ప్రూఫ్గా యాక్సెప్ట్ చేసేదానికి ముందుకు రాలా. అదే పాట్నా ఏదైతే అర్బన్ సెంటర్ బీజేపీకి బలం ఉన్న ప్రాంతం ఉందో అక్కడ మాత్రం ఆధార్ని ఒక ఓటర్ యొక్క ప్రూఫ్గా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా నేను అర్లియర్ వీడియోస్లో చెప్పా ఇది కంప్లీట్గా బీజేపీకి ఫేవర్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రక్రియ తప్ప నిజంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయనటువంటి ఓటర్ లిస్ట్ రివిజన్ ఏదైతే ఉందో ఇప్పుడే చేసేదాని వెనకాల రీజన్ ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 దగ్గర 240 దగ్గరకు వచ్చి ఈరోజు మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న ప్రయత్నంలో భాగంగా తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రెస్టీజియస్గా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని మ్యానిపులేటివ్ మెథడ్లో గెలుస్తూ ఉంది. అలాంటి మ్యానిపులేటివ్ మెథడ్ హర్యానాలో చేసింది, మహారాష్ట్రలో చేసింది. దాన్ని కొంచెం భిన్నంగా ఇంకొక అడుగు ముందుకేసి ఈ మొబైల్ ఓటర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం షిఫ్ట్ చేయడం కష్టమవుతుంది ఓటింగ్ టైంలో. కాబట్టి ఉన్న అపోజిషన్ పార్టీల యొక్క ఓట్ని కట్ చేయగలిగితే ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివిజన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా బీజేపీ నాన్ బీజేపీ ఓటర్స్ని ఎక్స్క్లూడ్ చేయగలిగితే ఓటర్ లిస్ట్ నుంచి సో బీజేపీ యొక్క గెలుపు లేకపోతే ఎన్డీఏ యొక్క గెలుపు ఈజీ అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే చాలా సక్సెస్ఫుల్గా ఒక బ్రేక్ వేసేటువంటి ప్రయత్నం చేసింది. అండ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ 3 డాక్యుమెంట్స్ ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిండో ఆధార్, ఓటర్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ రేషన్ కార్డు ఈ మూడింటిని ఖచ్చితంగా ప్రూఫ్గా యాక్సెప్ట్ చేయాలా ఫర్దర్గా జరగబోయేటువంటి ఎన్యూమరేషన్లో. అండ్ దీనిలో ఎలాంటి అవకతవకలే ఉన్నొస్తే మాత్రం ఫర్దర్ హియరింగ్ జూలై 28న ఉంటుంది. సో అప్పుడు సుప్రీంకోర్టు మీద కొన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి ఆస్కారం ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అండ్ ఈసీ మాత్రం చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే బీహార్లో జరుగుతున్నటువంటి ఓటర్ల వెరిఫికేషన్ల ప్రయత్నంలో భాగంగా బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇంకోటి పేరెంట్స్ యొక్క బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. బీహార్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి మోస్ట్ ఇల్లిటరేట్ స్టేట్. లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దేశంలో లిటరసీ పరంగా అట్టడుగున ఉన్నటువంటి రాష్ట్రం. అట్టడుగున ఉన్నటువంటి లిటరేట్ స్టేట్లో బర్త్ సర్టిఫికేట్ ఉండేదానికి ఆస్కారం ఉందా? ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం కామన్ సెన్స్ కూడా అప్లై చేయట్లేదు. ఇక్కడ ఇల్లిటరేట్ స్టేట్లో ఇలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు లేకపోతే ఇలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయని ఆశించడం ఎంతవరకు సమంజసం అసలు? పోనీ వీళ్ళు ఒక ఓటర్ యొక్క బర్త్ సర్టిఫికేట్ అడిగితే పర్లా పేరెంట్స్ యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారంటే నిజంగా ఈసీ ఖచ్చితంగా ఒక హిడెన్ ఎజెండాతో ఒక బీజేపీకి ఫేవర్ చేయాలని ఎజెండాతో పనిచేస్తుందని మాత్రం ఈ పర్టికులర్ మూవ్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక మూవ్ బీజేపీకి ఫేవర్ చేసేటువంటి మూవ్ ఆధార్ ఏదైతే పాట్నాలో ఆధార్ని ఒక ప్రూఫ్గా యాక్సెప్ట్ చేస్తున్నారో సీమాంచల్ రీజియన్లో మాత్రం దాన్ని
ఆధార్ని ప్రూఫ్గా యాక్సెప్ట్ చేయట్లేదంటే అగైన్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క డ్యూయల్ స్టాండర్డ్ని చాలా క్లియర్. ఒకటే రాష్ట్రం బీహార్ రాష్ట్రమే, పాట్నాలో ఆధార్ ఏమో వ్యాలిడ్ ప్రూఫ్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్, అదే సీమాంచల్ రీజియన్లో ఆధార్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్. అంటే ఒకే రాష్ట్రంలో ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఒక దగ్గర ఆధార్ వ్యాలిడ్ ప్రూఫ్గా ఇంకో దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ కాదు అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియ. ఈసీ ఒక రాష్ట్రంలో రెండు డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఇక్కడ క్లియర్గా ఇది బీజేపీ కన్సర్న్లలో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ నడుస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఈ బర్త్ సర్టిఫికేట్స్ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ఓటర్ యొక్క ఎలిజిబిలిటీని డిసైడ్ చేసేదానికి, ఓటర్ యొక్క వెరిఫికేషన్ ఓటర్ యొక్క క్రెడెన్షియల్స్ అవసరం, కానీ ఓటర్ పేరెంట్స్ యొక్క అవసరం లేదు కదా అసలు. సో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ చాలా క్లియర్గా ఒక హిడెన్ ఎజెండాతో మాత్రం పనిచేస్తుందండి. ఈ పర్టికులర్గా ఈ రెండు మూవ్స్ని బట్టి అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో బీహార్లో, ఇది కంప్లీట్గా సబ్జుడైజ్డ్ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాలి. ఇది కాని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీన్ని సుప్రీంకోర్టు నల్ అండ్ వైడ్గా కొట్టేసేదానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ రోజుకి ఇండియాలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ రేషన్ కార్డ్, ఈ మూడు ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ కాబట్టి వీటిని యాక్సెప్ట్ చేసేదాన్ని వెనకాతలు ఈజీ వెనక ముందు ఆలోచించకుండా వీటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అండ్ బీహార్లో ఉన్నటువంటి చాలా బలమైనటువంటి ఒపీనియన్ ఏంటి అంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా పెద్ద మొత్తంలో ఓటర్ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఓటర్స్ని ఎక్స్క్లూడ్ చేసి బీజేపీకి ఫేవర్ చేయాలని ఒక ఎజెండాతో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని బీహార్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారని ఒక అపోజిషన్ పార్టీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అండ్ కోర్టు చాలా క్లియర్గా రైట్ టైంలో ఇంటర్వ్యూన్ అయ్యి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం, ఫుల్ స్టాప్ పెట్టకుండా మల్టిపుల్ డాక్యుమెంట్స్ని ప్రూఫ్లుగా యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొవిజన్ని ఓటర్కి ఒక వెసులుబాటు కల్పించడం వల్ల ఈసీ ఆడాలనుకున్నటువంటి బీజేపీ ఈసీని అడ్డం పెట్టుకుని ఆడాలనుకున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఏదైతే ఉందో, స్వార్థపూరితమైన క్రీడ ఏదైతే ఉందో దానికి మాత్రం ఫుల్ స్టాప్ వేసిందని చెప్పాలి. అండ్ ఇప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ సుప్రీంకోర్టు లాంటి సంస్థలు దేశంలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఒకటి లేకుండా ఉంటే ఈ పాటికే దేశాన్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చేసేవాళ్ళు. బీజేపీ చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలు ఏదైతే స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఆటవికపు చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ అనుకున్న ప్రతిసారి సుప్రీంకోర్టులో వీళ్ళకి అక్షింతలు పడి సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ ఆటవిక చర్యల్ని రెక్టిఫై చేసి వాటిని కొంచెం సివిలైజ్డ్ మేనర్లో పీపుల్ సెంట్రిక్గా లేకపోతే పీపుల్ ఫ్రెండ్లీగా ఇంప్లిమెంట్ చేసేదానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల ఇలాంటివి ఆటవిక చర్యలు బీజేపీ చేయలేకపోతుంది. అదర్వైజ్ ఈ పార్టీకి దేశం ఒక 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ పాలనలో ఎప్పుడో ఒక ఆటవిక రాజ్యంగా మారిపోయేది. కంప్లీట్గా ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ మొత్తాన్ని క్రష్ చేసేసి ఒక ఆటోక్రటిక్ రూల్ మాత్రం ఇండియాలో వచ్చి ఉండేది. సుప్రీంకోర్టు లాంటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ లేకుండా ఉంటే ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇప్పుడు ఈ పర్టికులర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో నిన్న, అది ఓన్లీ బీహార్ సెంట్రిక్గానే ఇచ్చారు. అండ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిటీకి ఒక్కొక్క రకమైనటువంటి డాక్యుమెంట్ అడిగేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ బీహార్లో వచ్చేటువంటి రూలింగ్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మైండ్ సెట్లో ఏమైనా మార్పు వస్తుందా, లేకపోతే బీహార్ కంటే భిన్నంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్లో చేయబోతున్నటువంటి ఓటర్ లిస్ట్ యొక్క రివిజన్ ఏదైతే ఉందో ఆ రివిజన్లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ద డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ని అడిగే ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే పని చేస్తా, లేకపోతే బీహార్లో అక్షింతలు వేయించుకున్న తర్వాత ఆ ప్రక్రియను ఆపేసి యూనిఫామ్గా ఏదైతే బీహార్లో 3 డాక్యుమెంట్స్ ఓటర్ యొక్క ఎలిజిబిలిటీ ప్రూఫ్ని జడ్జి చేసేదానికి ఆధార్, ఓటర్ యాజ్ వెల్ యాజ్ రేషన్ కార్డ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అలాంటివి కాకుండా వెస్ట్ బెంగాల్లో ఈ మూడింటిని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే బీహార్లో అడిగినట్టు బర్త్ సర్టిఫికేట్, తర్వాత పేరెంట్స్ యొక్క బర్త్ సర్టిఫికేట్, ఫర్దర్గా కమ్యూనిటీ ఫోర్ ఫాదర్స్ యొక్క బర్త్ సర్టిఫికేట్స్ అడిగి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్షింతలు తింటుందా లేదని చూడాలా. బట్ జూలై 28న వచ్చేటువంటి ఫర్దర్ హియరింగ్లో మాత్రం డెఫినెట్గా బెంగాల్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా సుప్రీంకోర్టు హియరింగ్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బెంగాల్కి సంబంధించినటువంటి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా వన్ ఆఫ్ ద పిటిషనర్ కాబట్టి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్కి అగెనిస్ట్గా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా జూలై 28న వచ్చేటువంటి రూలింగ్లో మాత్రం డెఫినెట్గా బెంగాల్కి రిలేటెడ్ ఎక్సర్సైజ్ని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ ఆడాలనుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని దానికి ఫుల్ స్టాప్ మాత్రం సుప్రీంకోర్టు అయితే వేయగలిగింది. థ్యాంక్ యూ.